ఒకటి చెప్పండి, మీరు తెలంగాణ కోసం ఉద్యమం చేసింది కేసీఆర్ కావచ్చు, విమలక్క కావచ్చు, అవి ఎవరైనా కావచ్చు, వీళ్ళంతా చేసిన తెలంగాణ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. అవును, తెచ్చింది ఎవరని పక్కన పెడితే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిన తెలంగాణ ప్రజలు ఎందుకు టీఆర్ఎస్ ని ఆదరించారంటారంటే అది కేసీఆర్ యొక్క ప్రతిభ అంటారా? కేసీఆర్ గారి యొక్క ప్రతిభ? కేసీఆర్ గారి ప్రతిభ ఏమీ లేదండి ఇలా. కాకపోతే కాంగ్రెస్ హయాంలో కూడా నష్టాలు జరిగినాయి, రైతుల ఆత్మహత్యలు కూడా జరిగినాయి. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున జరగకుండొచ్చు, ఎన్కౌంటర్లు జరిగినాయి. కాంగ్రెస్ హయాంలోనే కదా చర్చలకు పిలిచినటువంటి కామ్రేడ్ రియాజ్ని పొట్టన పెట్టుకున్నటువంటి, శాంతి చర్చల ప్రతినిధిగా వచ్చినటువంటి అతన్ని పొట్టన పెట్టుకొని కూడా మాకెవరో తెలియదు రియాజ్ అని సెలవిచ్చినటువంటి వైఎస్ఆర్ గురించి కూడా మనం విన్నాం. సరే, అవన్నీ ఉన్నాయి, లేవని అంటలేము. అక్కడ టీడీపీ హయాంలో ఉన్నాయి, కాంగ్రెస్ హయాంలో ఉన్నాయి, ఇప్పుడు ఈ హయాంలో ఉన్నాయి, ఇంకా అంతకంటే ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు వచ్చి రాగానే తెలంగాణలో ఎట్లుండాలని కోరుకున్నామో అంతకంటే భిన్నంగా జరుగుతున్నది. వాస్తవంగా ఎట్లుండాలనో అట్లున్నా బాగుండేది, కనీసం అట్లా కూడా లేదు. అంతకంటే చాలా భిన్నంగా ఉన్నాయి. బాగుంది అని నేను అంటలేను, అప్పుడు బాగుంది ఇప్పుడు బాగలేదని నేను అంటలేను. అప్పుడు బాగలేదు, ఇప్పుడు అంతకంటే బాగలేదు, రెండు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే లేదు లేదు అప్పుడే బాగుంది అని కూడా ఏం చెప్పలేము. అప్పుడు ఉన్నదానికంటే కూడా ఇంకెక్కువ చేస్తున్నారు ఈయన ప్రజలకు వ్యతిరేకంగా. ఏమిటి అంటే వికారుద్దీన్ లాంటి వాళ్లను జైలు నుంచి కోర్టుకు తీసుకొస్తూ ఆలేరు దగ్గర కాల్చి చంపిండ్రు. నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళను, నిరాయుధులుగా ఉండేటువంటి వాళ్ళని కాల్చి చంపే రైట్ నీకు ఎక్కడిది? ఇవాళ కోర్టుకు తీసుకుపోతున్నారు, కోర్టు చూసుకుంటుంది, వాళ్ళకి ఏమైనా శిక్ష వేస్తుందా, ఏం చేస్తుంది అనేటువంటిది. సరే, వాళ్ళకు ఒక ముద్ర వేస్తున్నారు ఇవాళ. సరే, ఏం ముద్ర ఏమిటి అనేటువంటి తర్వాత అంశమైనప్పటికీ కూడా వాళ్ళని తీసుకొస్తూ కోర్టుకు తీసుకొస్తూ ఎన్కౌంటర్ పేరిట కాల్చి చంపారు. వాళ్ళ చేతులకు సంఖ్యలే ఉన్నాయి, ఆయుధాలే లేవు. ఆయుధాలు లేని నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా, ఒకవేళ ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా పట్టుకొని కోర్టుకు అప్పగించండి అని చెప్పేసి చెప్తున్నది. మీరు నమ్ముతున్నటువంటి చట్టాలే, మీరు చెప్తున్నటువంటి చట్టాలే, మీరు చెప్తున్నటువంటి కోర్టులే, వాటిని మీరు ఉల్లంఘిస్తున్నారు, మొత్తం ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయి. ఇవాళ మా విషయంలో కూడా అదే జరిగింది. మా ఆఫీస్కి తాళం వేయడమే కాకుండా సెర్చ్ చేసేటువంటి అధికారం కూడా వాళ్ళకి లేదు, సెర్చ్ వారెంట్ లేదు. మేమే సెర్చ్ వారెంట్ అంటాడు. ఎక్కడిదండి ఇది? ఎన్నడైనా విన్నామా? ఇదే ఫ్రెండ్లీ పోలీస్. మా ఆఫీసులో దొరికిన ఈ 5 పుస్తకాలు. భగవద్గీత, రామాయణము. భగవద్గీత, రామాయణం మా ఆఫీసులో ఉండదండి. మా ఆఫీసులో ఉండేదల్లా ఈ పాటల పుస్తకాలు, ఇప్పుడు కొట్టిన డప్పులు, కాళ్ళ గజ్జలు, మా గోసి గొంగళ్ళు, మా తినే వంట సామాగ్రి, మా బట్టలు, ఇంతకంటే ఏం లేవు మా పుస్తకాలు. బయ్యారం ఖనిజం ఎవరిది? ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కొంతమంది రాసినటువంటివి, కవులు, రచయితలు, కొంతమంది మేధావులు రాసినటువంటిది. ఇగో ఈ కైతల కవాతు పుస్తకం, ఈ పుస్తకం, ఇంకా రంగవల్లక్క జ్ఞాపకం, ఇట్లాంటి పుస్తకాలు ఒక 4 ఉన్నాయి. సాహిత్యం, ఇది సాహిత్యం. ఇది వాళ్లకు చట్ట వ్యతిరేకంగా కనిపించినాయట, అసాంఘిక చర్యలు. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.